హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇదైతే మా బాబు బర్త్డేకి ముందండి. ఇవన్నీ వీడియోస్ అన్ని షూట్ చేసి పెట్టాను కానీ ఇంకా లాగ్స్ పెట్టడానికి కుదరలేదు. అందుకని ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. దీంట్లో ఏంటంటే క్లీనింగ్ అయితే ఉంది, ఎక్కువ క్లీనింగ్ వీడియో అండి ఇది. ఇక్కడేమో ఫ్లిప్కార్ట్ లో అయితే చెప్పులు అయితే వచ్చాయి. ఇవేంటంటే నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే చీప్ అండ్ బెస్ట్ లో పెట్టుకున్నాను ఆఫర్ ఉన్నప్పుడు. ఇవి వచ్చి 130 రూపీస్ పడ్డాయండి. ఇంకా ఈ రెండు జతలు వచ్చి 200కి వచ్చాయి. నాకు బాగున్నాయి అని చెప్పని తీసుకున్నాను. అయితే కంఫర్ట్ గా చాలా మెత్తగా భలే బాగున్నాయండి చెప్పులు అయితే. ఇక్కడైతే చూసారా, మా బాబు బర్త్డే ముందంటే 11వ తేదీ ఇది. వీడికైతే దెబ్బ అయితే తగిలింది. ఇక్కడ ఏం చేశాడంటే మా లక్కీ అయితే వాడిని ముందుకైతే తోసేసాడు. నేనేమో అక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉన్నానండి. ఇంక వీడు ఏం చేశాడంటే వాడిని చేయి పట్టేసుకొని అలాగే నుంచున్నవాడిని ముందుకైతే నెట్టేశాడు అనమాట. నెట్టేసేటప్పటికి వాడికి బాగా బ్లడ్ అయితే వచ్చింది. ఇంకా చిన్నవాడిని కూడా పెద్దవాడిని కూడా 2 దెబ్బలు కొట్టాను, లక్కీని కూడా. వీడి పేరు విక్కీ అంటే చిన్నాడు. ఇంకా పసుపు పెట్టింది మా అక్క ఉన్నారులేండి, పుట్టినరోజుకొని వచ్చారు. ఇంకా ఇక్కడ చూసారా ఆ దెబ్బ అయితే, తర్వాత కడిగేసరికి ఎంత దెబ్బ తగిలిందో చూసారా. అలా ఉంటదండి. ఈ చెప్పులు కూడా ఏంటంటే మళ్ళా మాకు అవేమో మార్నింగ్ వచ్చాయి, ఇవేమో ఆఫ్టర్నూన్ వచ్చాయి. ఇంకా వీటిని ఓపెన్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ వచ్చినవి మాత్రం చాలా బెస్ట్ అనమాట. ఇవైతే అస్సలు బాగలేవండి. సైజు కూడా చాలా తక్కువ. ఇది వచ్చి నేను 7 పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మనకి 6 సైజ్ ఇచ్చారు. నాకు ఎట్టు సెట్ అవుతుంది చెప్పు, నా కాలు కొంచెం పెద్దగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకా అవి సెట్ అవ్వలేదు. ఇంకా వాటిని అయితే నేను ఖచ్చితంగా, చూడటానికేమో లుక్ బాగుంది, పైది మాత్రం బాగాలేదు. 2 రోజులుగా చినిగిపోయేలాగా ఉన్నాయి. అయితే వాటిని అయితే రిటర్న్ పెట్టేస్తాను. ఈ బ్లాక్ చూస్తేనేమో మనకి ఆ పిక్చర్ లో అయితే చాలా బాగుంది అనమాట. ఇంకా ఇలా చూస్తే అస్సలు బాగలేదు. ఇంక ఈ చెప్పులు కూడా నాకు నచ్చలేదు. ఆ పైన అయితే ఊడిపోతా ఉన్నాయి. దీని మీద కంపెనీ పేరు కూడా లేదండి. ఇటు మీద ఉంది కానీ దీని మీద అస్సలు లేదనమాట. ఇంకా అందువల్ల నేను ఏంటంటే రిటర్న్ అయితే పెట్టేశాను నేను. ఇంకా ఇక్కడేమో నా బట్టలు అయితే చాలా ఉన్నాయండి. నేనేంటంటే కొన్ని బట్టలేమో ఇలా ఉతుకుతాను, వాషింగ్ మిషన్ లో వేయను. ఇంకా పిల్లల బట్టలు, బెడ్షీట్లు ఇవి మాత్రమే అయితే వేస్తాను. ఇంకా నేనేంటంటే ఇలాగ కొన్ని బట్టలు అయితే నేను అసలు వేయను అనమాట. ఇంకా నేను వచ్చేసిన తర్వాత డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇవి బట్టలు అయితే స్టార్ట్ చేశాను నేను. ఇవి ఉతికిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకా క్లీన్ చేయాలి కొంచెమైనా కానీ. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మా హాల్ అయితే. అంతా దుమ్మంతా ఉందండి. అదంతా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పని ఇవన్నీ ఏంటంటే ఆ బర్త్డేకి వచ్చిన తిప్పలన్నమాట. ఎందుకంటే ఇంకా ఒక్కదాన్నే ఉంటానండి. అంటే పిల్లలు నేను మాత్రమే ఉంటామన్నమాట. ఇంకా ఎవరు హెల్ప్ ఉండదు నాకు. పిల్లల్ని ఎవరైనా పట్టుకుంటారు కదా, నా పని చేసుకోవచ్చులే అనే ఇది ఉండదు నాకు. అన్ని పనులకి నేనే ఉంటానన్నమాట, నేనే చేసుకోవాలి. ఇంకా అందువల్ల ఏంటంటే ఇక్కడ చూసారా, అసలు డ్యూటీ నుంచి రాగానే ఇలాగ బట్టలు అయితే ఉతికాను. చాలా రోజుల నుంచి ఉన్నాయిలేండి బట్టలు ఉతకాల్సినవి. ఇంకా అలాగే ఉన్నాయా. ఇంక ఈ రోజుకైతే కుదిరింది. వీటిని అయితే నేను ఇంకా ఉతుకుతూ ఉన్నాను. వీటిని ఏంటంటే బండకేసి బాతూ ఉన్నాను. ఇలా బాతే మనకి కొంచెం మురికి ఉన్నా కానీ బాగా పోతుంది అనమాట. కానీ నా బట్టలు ఏమంత మురికి ఉండదు. ఎందుకంటే మేము అలా డ్యూటీకి వెళ్ళేసి మళ్ళా మార్నింగ్ 9కి వెళ్తామా, ఇంకా తర్వాత 3 కల్లా వచ్చేస్తాం. అందువల్ల మన బట్టలు అంత మాయం అనమాట. అయినా కానీ సాటిస్ఫాక్షన్ వాటిని అలా ఉతుకుతూ చేస్తూ ఉంటే. ఇక్కడేమో బట్టలన్నీ జాడిచ్చేస్తున్నాను. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి జాడిచ్చాల్సినవి లాస్ట్ లో. ఇంకా వాటన్నిటిని ఏంటంటే కంఫర్ట్ లో పెడదాంలే అని చెప్పని ఒక దాంట్లో ఏమో కంఫర్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే 2-3 సార్లు అయితే జాడిచ్చి పెట్టుకుంటున్నాను. జాడిచ్చి ఆల్రెడీ పెట్టేశాను అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వాటిని ఇంకొకసారి వాటర్ లో ఇలా జాడిచ్చేసి ఇంకా కంఫర్ట్ లో వేద్దాంలే అనేసి వీటన్నిటిని అయితే ఇదిగోండి ఇలాగైతే చేస్తూ ఉన్నాను. చీకటి పడుతూ ఉంది కొంచెము. ఇంకా అలా అనమాట. ఇదేంటంటే ఎండ కూడా ఉంది కదా, బాగా ఎండ భయంకరంగా కాస్తుందండి. సగ్గాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే బట్టలు కూడా త్వరగానే ఆరిపోతాయి. ఇంకా చూసారా అసలు ఇన్ని బట్టలు ఉన్నాయంటే చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయండి. అసలు నాకే తెలియలేదు ఇన్ని బట్టలు ఉన్నాయా అని. ఇవేంటంటే కొన్ని మాత్రం నేను వాషింగ్ మిషన్ లో వేస్తాను, కొన్ని బట్టలేమో ఇలా ఉతికేసి ఆరేస్తాను అనమాట. మనం ఉతికితే మన బట్టలు కూడా ఏంటంటే చాలా రోజులైతే వస్తాయి. వాషింగ్ మిషన్ లో వేస్తే మనకి తెలియకుండానే మన బట్టలు ఏంటంటే చిరిగిపోతాయి, చిన్న చిన్న బొక్కలు పడతాయి కదా, పోతాయి అనమాట. ఇలా ఉతుక్కున్నందువల్ల మనకు కలర్ పోదు, ఇంకా బట్టలు కూడా అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అలాగా ఇక్కడేమో శారీ అండి, మా అక్క వచ్చింది కదా, అక్క వాళ్ళ శారీ, ఇంకా నా బట్టలు ఇవన్నీ అయితే ఇలా ఉతికేసి అయితే
కంఫర్ట్ లో ఒక 10 నిమిషాలు అయితే అలా పెట్టేసి ఇంకా అవన్నీ ఏంటంటే వాటర్ అన్ని ఈ ఒక కుర్చీలో అయితే వేసి పెట్టేసుకున్నానండి. వాటర్ అన్ని పోయిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పనేసి అవన్నీ అక్కడ పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్ లో నేను ఏంటంటే దేవుడి రూమ్ అయితే సర్దేశాను అనమాట. ఈ మధ్య అంతా ఏంటంటే దీపారాజన నాకు కొంచెం కుదరట్లేదు. ఇంకా పిల్లలే దీపారాజన చేస్తున్నారు. ఇంకా దానివల్ల ఏంటంటే అది అసలు అక్కడ ఎట్లాగంటే అట్లా చేసేస్తున్నారండి. ఇంకా నేను వెళ్ళేసి మొత్తం నీట్ గా అయితే తుడిచేస్తున్నాను. ఇంకా బాబు పుట్టినరోజు కూడా కదా, అంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పని ఫస్ట్ అయితే దేవుడి రూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పని దేవుడి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళేసి అక్కడ పేపర్లు ఇంకా అలాగే దేవుడికి బొట్లు ఇవన్నీ అయితే నీట్ గా అయితే తుడిచేస్తూ ఉన్నాను. క్లాత్ పెట్టేసి ఇవన్నీ అయితే తుడిచేస్తూ ఉన్నాను. మా పిల్లలు ఏంటంటే భయంకరంగా చేస్తూ ఉంటారండి ఇక్కడంతా. అసలు ఎందుకులే, అసలు చెప్పనక్కర్లేదు వాళ్ళ గురించి. ఇంకా ముందు ముందు లాగులో మీరే చూస్తారండి మా పిల్లలు ఎలా చేస్తారంటే అలాగనమాట. నేనేంటంటే పిల్లల్ని ఇద్దరిని ఇంట్లోనే పెట్టేసి డ్యూటీకి అయితే వెళ్తాను. ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటానండి, తప్పదనమాట. ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఇంక ఇట్లాంటివన్నీ తప్పదు. పిల్లలకి ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమేనమాట. ఇంకా అలా లేకపోతే ఇంక మనకి ఏంటంటే ముందుకు సాగలేము కదా. జీవితం అనేది ఒక ఆట అంటారు కదా, ఆటలో గెలవడమా ఓడడమా జరగాలి జీవితంలో. అలా అనమాట. మనం సచ్చేదాకా ఏంటంటే గెలుపు ఓటములతోటే ఉంటుంది కదండి మన బతుకులు. అలా అనమాట. ఇంకా ఇక్కడ అయితే చూసారా, ఈ పిల్లలు ఇద్దరు అస్సలు కాముగా ఉంటారు. అసలు మా విక్కీ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, ఏదో ఒకటి కలిపెడుతూనే ఉంటాడు. ఇంకా వీడేంటంటే లక్కీ ఏంటంటే కామ్గానే ఉంటాడు. కానీ వాడికి కొంచెం తెలుసు కాబట్టి అవి తాకు తాకు అంటే గమ్ముకుంటాడు. కానీ విక్కీ అలా కాదనమాట. వాడికి కొంచెం అరవాలి వాడితోటి కొంచెం. ఇంకా అలా అండి. ఇక్కడ పటాలు అవన్నీ తుడుస్తూ ఉన్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడంతా పేపర్లు అవన్నీ వేయాలి. దీని దేవుడి పైన కూడా కొన్ని కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా కొంచెం డస్ట్ ఉందండి. కానీ దేవుడి రూమ్ కొంచెం ఆ ఒక 10 days అలా క్లీన్ చేస్తాను కాబట్టి అంత దుమ్ము అయితే ఉండదు. ఇంకా ఈ హాల్లో మాత్రం కొంచెం దుమ్ము అయితే ఉందనమాట. ఇక్కడేమో బట్టలు ఫస్ట్ ఆరేద్దామని మళ్ళీ ఆరవలే, మళ్ళీ ఎండబోతుందని చెప్పనేసి నేనైతే ఫస్ట్ నా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇంకా దాని మీద కొన్ని బట్టలు ఆరిపోయినాయి. ఇంకా మా అక్క అయితే వాటన్నిటిని తీసేస్తుంది అనమాట. ఇంకా మడతేస్తానులే. మా అక్క ఏంటంటే వచ్చిన తర్వాత నాకేంటంటే కొంచెం ఇంట్లో హెల్ప్ కూడా ఉందండి. ఇంకా బట్టలు అవి ఇవి మొత్తం అయితే మడతేయటం కానీ, నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని పట్టుకోవడం కానీ. పిల్లలు ఏంటంటే మా అక్క ఉన్నన్ని రోజులు నేను ఇల్లు మాత్రం నీట్ గా ఉందనమాట. లేకపోతే మా ఇల్లు ఉంటదండి చాలా అంటే చాలా ఘోరంగా ఉంటది. మా అక్క ఏంటంటే పని అయితే చాలా బాగా చేస్తుంది. మనమైతే పని దొంగండి. ఇంక ఇప్పుడంటే తప్పదు కాబట్టి పని చేస్తున్నాం. కానీ అప్పుడంతా అయితే మా అక్క పని చేస్తుంది, భలే చేస్తుందండి. ఇప్పటికి కూడా మా అక్కకి ఏంటంటే ఖాళీగా కూర్చోదనమాట. ఇంకా నేనన్నా కొంచెము ఏమంటారు అంట్లు ఉంటాయి కదా, అంట్లు అయినా కానీ నేను తోమకుండా లేజీగా అలా పడేసినా కానీ మా అక్క అట్లా ఉండకూడదు. ఆ షింకులు అసలు అంట్లు కరిపియకూడదు. ఇంకా అలాగా తోమేస్తూ కానీ ఇల్లు కానీ నీట్ గా పెట్టుకోవడం కానీ ఇంకా అన్ని అలా చేస్తూ ఉంటుంది. మా అక్క వచ్చిన తర్వాత నేను ఎలాగైనా కానీ కొంచెం నాకు పని అయితే తగ్గింది. పాపం అంట్లు తోమడం కానీ ఇల్లు తుడవడం కానీ అన్ని చేస్తూ ఉన్నారనమాట అక్క అయితే. ఇంకా అలాగైతే ఇంకా హెల్ప్ అయితే చేస్తారు. పిల్లలతోటే మా అక్క ఏంటంటే మా చిన్నోడు ఉన్నాడు కదా, వాడిని భరించడం కష్టం అనమాట. వాడు కామ్గానే ఉండడు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు, అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూనే ఉన్నాడు అని చెప్తూ ఉంది. వాడంతే, వాడితోటి నాకు తలనొప్పి పక్క అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఉంటున్నాం మేమైతే. ఇంకా ఇక్కడేమో పైన అంతా చాలా అంటే చాలా డస్ట్ ఉందండి. నేనైతే మాస్క్ అయితే వేసేసాను. ఇంకా మా లక్కీ అయితే ఆడుకోవడానికి వెళ్తాను మా అని చెప్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడంతా నేను ఎంత క్లీన్ చేసినా కానీ ఈ పిల్లలు ఎలా చేస్తారో ఏమో కానీ మళ్ళా మొత్తం ఒకదక్కడికే చేర్చి పెట్టేస్తారు, అన్ని ఏకం చేస్తారనమాట. అలాగా దేవుడి రూమ్ అయితే సర్దేశానండి. ఆ పైన కూడా తీసేసాను నేను. తీసేసి ఇంకా ఇక్కడ ఒక ర్యాక్ లాగా ఉండింది, దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఈ ఫ్లవర్ వాజుల్లో అన్నిట్లో దుమ్ము అయితే చాలా ఉంది. ఇంకా ఏంటంటే ర్యాకులలో కూడా కొన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి. కానీ ఇంకా టైం అయితే సెట్ అవ్వదులే అని చెప్పని ఇంకా క్లీన్ చేయలేదనమాట. కొంచెం ఆ పైన క్లీన్ చేశానండి. అసలు ఇంటి పని పెట్టుకున్నామంటే ఒక్క దాంతో ముగుస్తుంది కదా మనకి. ఒక 2-3 రోజులైనా పడుతుంది అనమాట ఇల్లు మొత్తం క్లీన్ చేయాలంటే. ఇంకా వాడేమో నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్తూ ఉన్నాడు. నేను ఇంకా ఏదో పని చెప్తుంటే అవి చేసేసి వెళ్ళరా అని చెప్తూ ఉంటే ఇంకా ఆ పని చేసేసి ఇంకా వాడైతే ఆటలకైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా తర్వాత ఏంటంటే మా
విక్కీనైతే మా అక్క అయితే పట్టుకోనుంది, బయట ఉంది కదా. ఇంకా ఇక్కడంతా డస్ట్ పడుతుంది కదండి, మళ్ళా వాళ్ళ దగ్గులు జలుబులు. ఇదేంటంటే చాలా సన్న డస్ట్ ఉంటుంది ఈ దుమ్ము అనేది. అసలు ఈ దుమ్ము అనేది ఎలా వస్తుందో కూడా తెలియదు అనమాట, అంత డస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అందుకని మా అక్కనైతే వాడిని పట్టుకోమాయి అని చెప్పాను. వాళ్ళిద్దరు ఏమంటే బయట ఉన్నారు. ఇంకా నేనేమంటే ఈ చెమటల్లోనే ఫ్యాన్ వేసుకొని ఆపేస్తూ అలాగైతే పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ అంతా బూజు అవంతా ఉందా. ఇంకా వాటన్నిటినైతే ఇట్లా దులుపుతూ ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే దీనిపైన కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయండి. ఇంకా బొమ్మలన్నీ ఏంటంటే మొత్తము కొంచెం కొంచెంగా దుమ్ము అయితే అసలు చాలా అంటే చాలా ఉంది. ఇదిగోండి ఇక్కడేమో స్పీకర్ ఉంది. ఈ స్పీకర్ దగ్గర కూడా ఏంటంటే చాలా డస్ట్ ఉందన్నమాట. నేను ఏంటంటే హాల్లో కొంచెం బీరువాది, మాకు బెడ్రూమ్ లో కొంచెం ఇరుగ్గా ఉందిలే అని చెప్పని హాల్లో అయితే ఆ స్పీకర్ అవన్నీ అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి అక్కడ కొంచెం డెకరేషన్ అట్లా చేశాను. ఇక్కడేమో యాక్చువల్ గా టీవీ ఉండాలి. మాకేంటంటే టీవీ స్టాండ్ కొన్నాను నేను. ఇది 43 ఇంచెస్ ఉన్నదన్నమాట. 50 గానంటే మాకు సరిపోయి ఉండేదండి. మేము ఏంటంటే 50 ఇంచెస్ అయితే కొన్నామన్నమాట టీవీ అయితే. అందువల్ల ఏంటంటే దానికోసం సపరేట్ ఒక స్టాండ్ అయితే కొనాల్సి వచ్చింది. ఇక్కడ చూసారా, ఒక్కసారి ఒక లుక్ వేయండి ఇక్కడ ఎంత డస్ట్ ఉందో. ఇదంతా డస్ట్ అనమాట, మొత్తం బూజు ఉందండి. అసలు మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే అది ఘోరంగా ఉందనమాట. సరేలే టకటకా చేయొచ్చులే అని చెప్పని వీటన్నిటినైతే నేను ఇలా నిచ్చెన ఉందనమాట మాకు. ఆ నిచ్చెన ఎక్కేసి బొమ్మలన్నిటిని నీట్ గా క్లాత్ పెట్టి అయితే తుడిచేసాను. తుడిచేసి వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ పేపర్లు అవన్నీ వేసి నీట్ గా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఏంటంటే దేవుడికి అయితే దీపారాజన పెట్టుకున్నానికి వెళ్ళేసి స్నానం చేసేసి హెడ్ బాత్ కూడా ఇంకా చేసేసి దీపారాజన అయితే పెట్టేసుకున్నాను. ఇద్దండి చూసారా, ఇలాగ ర్యాకులలో అయితే పెట్టేస్తాను అనమాట దేవుడికి సంబంధించిన. ఈ 2 ర్యాక్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ పైన పెట్టకుండా ఇంకా దీంట్లో పెట్టేసుకుందాంలే అని చెప్పనేసి. ఇక్కడేమో చేపలు అయితే తెచ్చుకొని ఉన్నాం మేము మొన్న. చేపలు చికెన్ అలా చేపలు తెచ్చుకున్నాను కదా. ఒక చేపలేమో పులుసు చేశాను, మీకు కూడా చూపెట్టాను అనుకుంటా లాగ్ లో. చేపల పులుసు చేసింది. తర్వాత ఏమో ఫ్రైకి అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా సరేలే వీటిని చేసేసుకుందామని చెప్పని ఇంకా ఇలాగా చేప ఫ్రై అయితే చేసేసాను. అలాగే దోశలు ఇంకా తర్వాత చట్నీ కూడా చేశానండి. అన్నం తినలేదు మేము, నైట్ ఎక్కువ టిఫిన్ కే ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంకా దోశలు చేశాను నేను, దోశలు చట్నీ అలాగా. ఇక్కడేమో చేపల ఫ్రై అయితే ఇలా చేస్తున్నానండి. దీంట్లోకి వచ్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని తినటం చాలా రోజులు అయిందనమాట. నేను అంటే ఉప్పు అలాగే పెప్పర్ అనమాట, పెప్పర్ నిమ్మకాయ ఇవన్నీ చల్లేసి చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అలాగా ఇలాగ పెప్పరు అలాగే ఉప్పు నిమ్మకాయ చేసుకొని చాలా రోజులు అవుతుంది. ఇంక చేపల పైన లైట్ గా అయితే పెప్పర్ అయితే చల్లాను అనమాట. ఆ తర్వాత ఇక్కడేమో నిమ్మకాయ కూడా కట్ చేసేసి ఫస్ట్ ఏమో నిమ్మకాయ అయితే పిండేసుకొని ఆ తర్వాత ఇక్కడ కొంచెం మిరియాల పొడి అలాగే సాల్ట్ ఉంటుంది కదండి, ఇవి 2 అయితే వాటి మీద ఇలా చల్లేసుకున్నాను. చాలా బాగుంటాయండి ఇలాగ చేసుకొని చేపల్లోకి తింటే. కాంబినేషన్ అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట. అయితే ఇంక ఈ రోజుకైతే ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వట్లేదండి, ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి. ఇంకా నేనేంటంటే మీతోటి ముందు ముందు నాకు నా విషయంలో జరిగినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. రేపటి నుంచి అయితే కంటిన్యూగా లాగ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.